నమస్కారం, నేను మీ అంజిత శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. అయితే ఇవాల్టి వీడియో ఏంటంటే మన ఫామ్ ల్యాండ్ చూపిద్దాం అనుకుంటున్నా. లేట్ చేయకుండా వచ్చేయండి నాతో పాటు. ఇక్కడ చూసిరా, ఇక్కడ వచ్చేసి బంతినారు. ఇదేంటంటే మామూలుగా మనం గడపలకు పెట్టుకుంటాం కదా, పెట్టుకున్న ఆ మాలను తీసుకొచ్చి మా డాడీ ఇక్కడ జల్లిండు. మామూలుగా అవి నారు తీసి పక్కన నాటుకోవాలి, అప్పుడు ఇంకెక్కువ పూలు పూస్తాయి, కొంచెం సతవగా వస్తాయి, బాగుంటాయి. అంతగానో చేసేవాళ్ళు ఎవరున్నారని చెప్పేసి ఎట్లా పోసినామో, ఎట్లా నారు వచ్చిందో అట్లే పెరిగింది. పూలు ఆల్రెడీ మొగ్గలు చూసిరా ఎన్ని మొగ్గలు అయినాయో. మొగ్గలన్నీ అయినాయి. ఈ సంక్రాంతికి పూలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ వచ్చేటట్లు లేవు. కాకపోతే మన పోషమ్మ తల్లి కోసం మాత్రం ఒక 4-5 వస్తాయేమో, చూడాలి. ఇంకా ల్యాండ్ అంతా ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా. అయితే ఈ మధ్య మా ల్యాండ్లో కొన్ని పనులు చేసినారు. ఆ పనులను హైలైట్ చేస్తూ చూపిస్తా. ఇంకా మిగతా చెట్లు అయితే చాలా పెద్దగా అయిపోయినాయి చూడండి. అయితే మా ల్యాండ్లో కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఎక్కువగా ఉంటాయి. అవి కాకుండా ఇది జామ చెట్టు, సపోటా, అంటే రకానికి పూల మొక్కలు అన్నీ పెట్టినాం. అన్నీ 2-2, 5-5, 3-3 చొప్పున అట్లా పెట్టినాం. ఎక్కువ మాత్రం కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉంటాయి. ఇంకా ఈరోజు కొంచెం ఫన్నీగా, నిన్న మన తెలంగాణ భాషలో మాట్లాడుకున్నాం కదా, ఈరోజు మన రాయలసీమ భాషలో ట్రై చేద్దాం అనుకుంటున్నా. జనరల్గా నేను మాట్లాడను, అయినా సరే ఈరోజు మాట్లాడతా. కొంచెం ఫన్నీగా ముందే చెప్తున్నా, మన వాళ్ళు ఎవ్వరు చూసినా తప్పుగానే ఉంటాయి మాటలు, ఎందుకంటే అంత పర్ఫెక్షన్ రాదు. తప్పుగా ఉన్నా కూడా ఏమనుకోకుండా చూడండి. ఫన్నీ వేలో ఉంటుంది. అంటే నాకు వచ్చినట్టు నేను మాట్లాడతా, అది మీకు నవ్వు తెప్పిస్తే నవ్వి కాసేపు ఎంజాయ్ చేసేయండి. మా అబ్బి వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొని అట్ట పోయి రావాలి ఇంకా మన చేనులోకి. అయితే పిల్లోళ్ళు ఈరోజు స్కూల్కి పోయినారు. ఇంకా మా మామేమో మీ అందరికి తెలిసిందే కదా, డ్యూటీ చేసుకునే దానికి పోయినాడు. ఆయన నాకు తెలిసి 4 ముక్కాలకు వస్తాడు. వచ్చినాక ఇంకా పిల్లల్ని పట్టుకొని కూర్చుంటాడేమో కాసేపు. ఆ తర్వాత మా అమ్మ ఆడ కూర్చొని ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది. అయితే ముషి నవ్వులు నవ్వుతుంది, అది వీడికి వినిపిస్తూ ఉంది. మా అబ్బి ఏమిరా అది కాదు, అరవకుండానే మాట్లాడు, అరుస్తుంది ఏమన్నా అంటే అట్లా మామూలు ఒకసారి ముచ్చట చెప్పినట్టు మాట్లాడు. సరే సరే, అది కాదు. ఏంది మనం మొత్తం ఆడ నుంచి ఇడికి ఊరికే నడుచుకుంటూ వస్తాను. నీ మూతేందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మని మా అబ్బిని చూస్తేనే వచ్చే మాటలు కూడా రాకుండా పోతాయి. ఏం చేసేది చెప్పండి. సరే కానీ ఇక్కడ టెంకాయ చెట్లు చూసినారా? కొన్ని చెట్లేమో ఏమంటారు పైకి పోయినాయి, కొన్ని చెట్లేమో పోలా వద్దా అన్నట్టు చూస్తున్నాయి. అక్కడ చూసినారా? సొరకాయని ఏమంటారు? సొరకాయ అంటారు. ఇక్కడ చూసినారా కాకరతీగా? మా అమ్మ తెంచి అన్ని కాయలు అయిపోగొట్టింది. మన చేనుకాడికి వచ్చిన ప్రతిసారి మా అమ్మ ముందు కత్తెత్తుకొని ఈ బుట్టెత్తుకొని ఈ ఉన్న కూరగాయల కాడికే వస్తుంది. అందుకే ఇప్పుడు ఏం లేవు. ఇది చూసినారా? అటు ఇటు ఒక ప్లాన్ ప్రకారం వేసుండాం. ఈ కొబ్బరి చెట్లు మధ్యలో వచ్చేసి మన మామిడి చెట్లు. మన వాళ్ళందరికీ ఉంటాయిగా, మాకు కూడా ఉంటాయి. మా అత్తోళ్ళకి మొత్తం మామిడి తోటలే. సీజన్ ఇంకా రాలా. అయితే చెప్పేది మర్చిపోయినా, ఈరోజు మా అమ్మ ఇది పొట్టేలు చాప్స్ ఫ్రై, మన ఊరగాయ, మామిడికాయ ఊరగాయ పెట్టింది. వీడియో భలే వచ్చిండది, నేను కూడా ఉన్నా అందులో. భలే బాగుండది. కంపల్సరిగా మచ్చుగా ట్రై చేయడం మాత్రం మర్చిపోగాకండి. ఇక్కడ చూసారా? 2 రోజుల క్రితమే ఇక్కడ ఈ పర్టికులర్ పోల్ పెట్టుండారు. మా నాయన పనులను పిలిపించి చేపించినాడు. పనులు రాలేదు కదరా? ఏమ్రా, ఏమే కానీ మాట్లాడకుండా అంత సీరియస్గా చూస్తున్నావు? మా అక్కకి ఇంత భాష ఎన్నడొచ్చిందనా? ఎట్టొచ్చిందనా? అదే షాక్ అవుతున్నా.
ఇక్కడ చూసినారా, అదే కెమెరా మొత్తం 4 దిక్కులుగా అనిపిస్తుంది. ఏ దొంగ ఏ పక్క నుంచి వచ్చినా మనోళ్ళం ఎక్కడ నిల్చున్నా మా నాయన రోజు చూస్తూనే ఉంటాడు. మా నాయన ఏ పనిలో ఉన్నా 24 గంటలు ఫోన్ పెట్టుకొని మన చేనులో ఏం జరుగుతా ఉందా అని చూస్తాడు. ఇంక ఇప్పుడే ఈ ట్రిప్ వదిలినాము, గంట అయింది, నీళ్ళు పోతా ఉన్నాయి, చెట్లు అయితే బాగానే ఉన్నాయిలే. మీకు ముఖ్యంగా చూపిద్దాం అనుకున్నా మామిడికాయలు. అయ్యో మర్చిపోతిని, ఇట్రా అండి, రారా బిన్నా నడువు. ఇది చూసినా పూత, ఈ పూతే కాదు, మా అమ్మ ఇందాక పచ్చడి చేసేదానికి ఆ ముందున్న మామిడి చెట్టులో కాయలు తెంచుండది. ఆడ మాత్రం గుత్తులు కాయలు. మామూలుగా మీ అందరికి తెలుసు కదా, ఎండాకాలం మొదలైనాక కదా మనకు మామిడికాయలు వచ్చేది. కానీ మా తోటలో ఏందో ఏమో ముందే వచ్చుండాయి, మరేందో అదేందో తెలియలే నాకు కూడా. సరే కానీ మీకు రేక్కాయలు తెలుసుగా, పెద్ద రేక్కాయలు చూపిస్తారా అండి? చూసింటారా? తిన్నారా? మా అబ్బాయి పెళ్ళికి ఇప్పుడు ఆడికి పెళ్లి చూపులు చూసేదానికి అనుకుంటున్నాడు ఏమో. పెళ్లి చూపులకి ఫాస్ట్గా పోతారుగా, నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ చూసినారా రేక్కాయలు భలే అయినాయి, చెట్టు నిండా గుత్తులు. కానీ ఇంకా గాల, ఇవి అయ్యేదానికి బాగా టైం పడుతుంది. తింటే మాత్రం భలే తియ్యంగా ఉన్నాయిలే, అది వేరే విషయం. కాకపోతే ఇంకా కొంచెం చేతి తెలుస్తూ ఉంటుంది, ఇంకొంచెం మాగాలి. సరేలే, మా అమ్మ మేస్త్రి పని చేసి ఒక గెడ్డ కట్టింది, దాన్ని చూపిస్తా. అది మన ఊర్లో మన అవ్వ తాత కూర్చుంటారు చూడండి, అరుగులు అనుకునేరు. అరుగులు కాదు, పిల్లకాయలు ఆడుకునేదానికి ఒక గెడ్డ కట్టింది మా అమ్మ. మా అమ్మ మల్టీ టాలెంటెడ్, అన్నీ వేస్తుంది. రాండి చూపిస్తా. అక్కడ మా అమ్మ చూసినారా, ఉయ్యాలు ఊపుకుంటా మన చేనులో భలే నిద్రపోతా ఆ గాలిని ఆస్వాదిస్తూ ఉండదు. లేవగల నీ భాష చూసినారా, ఇదే నేను చెప్పింది గడ్డ. ఊరికి పోయినట్టు కలగంటే మాత్రం భలే తీస్తున్నారా? ఇదే నేను చెప్పిన గిడ్డ. మన ఊర్లో మన అవ్వతాతలు కూర్చునే అరుగులు అనుకునేరు. ఇక్కడ చూసినారా పుల్లలు పొయ్యి, రోజు ఈయన్నే మేము వంటలు వండేది. అప్పుడు ఈ పొయ్యి ఊగుతూ ఉండేది. అందుకని చెప్పి మా అమ్మ దీన్ని కూడా భలే కట్టినది. నేను మా అమ్మని మా మమ్మీకి కూని చేస్తున్నా అని ఎంత ఇదవుతుందో ఏమో. సరేలే, మొన్నేమో తెలంగాణ యాసను కూని చేసింది. నిజానికి తెలంగాణ యాస మస్తు మాట్లాడింది, కాకపోతే గట్టిగా మాట్లాడింది. ఇప్పుడు రాయలసీమ యాసన అయితే మొత్తం కూని చేస్తుంది. ఇది చూపి ఓన్నా వీడియోలు చూస్తున్నారు కదా, నాకు అంతంత మాత్రం వస్తుంది, ఏదో వచ్చేది అంతంత మాత్రమే వచ్చేది. వచ్చాదని నేను వచ్చా అనుకుంటా అనలేనులేనా, వచ్చాదని నేను అన్నట్టుంది నీది. ఏదో నాకు వచ్చి ఉండేది నేను మాట్లాడుతూ ఉండా, అది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, కానీ తప్పుగా అనుకోగాకండి. ఎందుకంటే నేనేమి ఆడే ఉండి చదివింది లేదు, ఏం లేదు, అంటే మనోళ్ళతో అంతగా ఉండి మాట్లాడింది లేదు. దానివల్ల ఏంటంటే అంత భాష రాదు, ఇక్కడే ఉన్నా కాబట్టి అంత యాస రాదు. పదాలు వచ్చినప్పటికీ యాస అనేది రాదు. మనకి ఇక్కడ ఉంటాం కాబట్టి ఇది అది మిక్సప్ అయ్యి కొంచెం ఇది వస్తుంది. కానీ సరేలే, కాదు బుట్టి పట్టుకోపోయినావు, ఏం నెంపకరాలే. ఇప్పుడు పోతామమ్మే, అది కాదు మీ అందరికి నేను ఈరోజు మా చేను చూపిస్తా అని చెప్పి నా మాటలతో మీ బుర్ర తినేసినా కదా. ఇప్పుడు అసలైన మా చేను చూపిస్తా, వచ్చేయండి. ఇప్పుడు చూపించావా? ఇప్పుడు చూపించా మమ్మీ. ఏం చూపించినావు? ఇంతసేపు నా మాటలు చూపించినా మమ్మీ వాళ్ళకి. ఇది చూసినారా,
మన గంగమ్మ తల్లికి పెట్టుకుంటానులా అది పారిజాతం చెట్టు కదరా పవను. ఒరే పవను మాట్లాడరా. ఇందాక అమ్మ తెంచింది చూడు కాయలు, ఇది చూపిరా. ఇదేందిరా మామిడికాయలు రేగిపళ్ళు ఉన్నట్టు ఇండిగానే ఉన్నాయి. ద్రాక్ష గుత్తేరా. ఇవన్నీ కాస్తే నిలబడతాయంట ఇప్పుడు అవన్నీ నిలబడతాయేమో. ఇంకా చెట్టు ఇప్పుడే మా అమ్మ ఇందులో కాయలు తెంచే ఊరగాయ పెట్టింది. దానిలో కాదు వెనక అదా అందులో కూడా కాసినాయా? దాంట్లోనే ఎక్కువ కాసి, అంటే అవి పెద్దవి, ఇక్కడ చిన్నవి. అయితే బాగున్నాయి. ఇవి ఊరగాయ చెట్లు. ఒక 4-5 ఉన్నాయి. ఒకవేళ ఇవి కానీ ఇరగ్గాసినాయి అనుకో, మన కుటుంబానికే కాదు మొత్తం మన ప్రపంచ దేశాలన్నిటికీ ఊరగాయ పంపించచ్చు. ఇది చూసిరా, ఇదే అండి మా మమ్మీ ఇందాక పచ్చడి చేసింది. దీంతోనే చాలా కాయలు కాసినాయి. ఆల్రెడీ రెండు కాయలు తెంచి పచ్చడి చేసింది. బాగా ముట్టొచ్చి బాగా అంటే ముదిరినాయి కాయలు. మామూలుగా అయితే మేము ఉగాదికి తింటాం పచ్చడి, ఉగాది పచ్చడి తిన్నాకండి కాయలు తెంచుతాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అవి ముదిరిపోయినాయి, ఇంకా ఉంచేస్తే ఉగాది వరకు మాగిపోయేటట్టున్నాయని చెప్పేసి అమ్మ అందరికీ మామూలుగా చూపిద్దామని చెప్పేసి ఊరగాయ చేసింది. అదే పచ్చడి, మామిడికాయ పచ్చడి చేసింది. సూపర్ టేస్ట్ ఉంది, కంపల్సరీ చూడండి. అండ్ ఇక్కడ ఈ చెట్టు కదా, ఇక్కడ చూసిర్రా మామిడి చెట్టు. ఇదేంటంటే షిఫ్టింగ్ అప్పుడు మొత్తం మొదలు ఇరిగిపోయిందండి. ఎన్ని రోజులు అసలు చచ్చిపోయింది అనుకున్నాం మేము. చెట్టు రానే లేదు, చచ్చిపోయింది అనుకున్నాం. కానీ 1-2 నెలల తర్వాత అప్పుడు లైట్గా ఇగుర్లు పెట్టడం మొదలైంది. అయితే మనము చాలామంది అనుకుంటారు కదా మామిడి చెట్టు మొత్తం తల అంటే ఇరిగిపోతే మళ్ళీ రాదని అనుకుంటారేమో, తెలీదు. ఎందుకంటే మన ఇంట్లో కూడా మన గాలివానకి ఇరిగిపోయింది చెట్టు. ఇంకా చచ్చిపోతుంది అనుకున్నా కానీ బాగానే ఇగుర్లు పెట్టి అది మంచిగా అయింది. అట్లా ఒకవేళ ఎప్పుడైనా కొమ్మలు ఇరిగిపోయినా చెట్టు ఏం చచ్చిపోద్దు, తీకండి, ఉంచితే. కాకపోతే టైం పడుతుంది, అది మళ్ళీ ప్రాణం పోసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూసిరా, ఇవన్నీ వంకాయ చెట్లు ఇవన్నీ ఈడనే ఉన్నాయి. 3 ఉన్నట్టున్నాయి. ఆడుంది వంకాయ నారు. మా ల్యాండ్లో బ్యూటీ అంటే అండి ఇది, ఈ రాయి ఇదంతా స్టోనే అండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా పెద్ద కొండ అంటే కొండ పెద్ద శిఖరం కాదు, భూమి పైన ఉండే కొండ. ఇప్పుడు దీన్ని తవ్వితే కూడా లోపల కూడా అంత రాయి ఉంటుంది. 1000 ఫీట్ వరకు రాయి, 1000 ఫీట్ వరకు రాయి అంట. అంటే మనం లోతుకోతే ఇది కొండలాగానే, అట్లా ఇదంతా రాయి. పైన అంత బాగుందా, ఇదంతా కూడా ఇది గ్రానైట్ రాయి, మామూలు చీప్ రాయి కాదు, గ్రానైట్ రాయి. దీన్ని కానీ మనం కొంచెం డెకరేటివ్గా మలుచుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే మనకి రెస్టారెంట్స్లలో అక్కడ యాంటిక్గా కొనుక్కొచ్చి మరీ వేస్తారు. మన ల్యాండ్లో ఇది ఉంది కాబట్టి బాగుంది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ కూడా ఏదైనా రూమ్ లాంటిది చేయాలి, రూమో షెడ్డో ఇట్లా. సరే కానీ మీకు అక్కడ ఒకటి చూపిస్తా చెట్టు అంటే, ఇది చూసిరా ఎంత బాగుందో. ఇదేం చెట్టు? ఏందిరా మంచి పూత వచ్చింది. చూడొద్దు నాన్న, చూడొద్దు, చెట్లు పోతాయి. అటు వెనకకు పో. ఇది చూసిరా అండి, ఇదే ముంత మామిడి చెట్టు అని మేము అంటాము. మరి మన తెలంగాణలో ఏమంటారు ఎప్పుడు, జీడిపప్పులు కాస్తాయి ఇక కాయకి, జీడిపప్పులు కాసే చెట్టు. ఆ కాయ కూడా తినచ్చు. కాయ తిన్నాక ఆ జీడిపప్పులు ఎత్తి పెట్టుకుంటే మస్తు. ఆ చెట్టు కూడా వేసినాం, ఒకటంటే ఒకటే వేసింది ఈ చెట్టును మాత్రం. మామిడికాయల్లో కూడా చాలా రకాల చెట్లు, ఆల్మోస్ట్ ఉన్న రకాలు అన్నీ పెట్టినామండి. కొన్ని మంచిగా సీజన్లో తినే బేనిషా ఇలాంటివేమో ఎక్కువ పెట్టినాం, బేనిషా రసాలు. ఈ అల్ఫాన్సో కూడా ఉన్నట్టుంది కదా, ఉందనుకుంటా. మరి అవన్నీ కాయలు ఏమో ఉందో లేదు మరి, మన దగ్గర సరిగ్గా రాదని చెప్తే లేదు. మేమైతే అన్నీ అడిగినాము. మొత్తం ఎన్ని చెట్లురా మన మామిడి చెట్లు? 60 మామిడి చెట్లు, 120 180 100 కొబ్బరి చెట్లు. 100 కొబ్బరి చెట్లు చుట్టూ మాత్రమే 100. ఈ మధ్యలో ఇవి ఉన్నాయి మళ్ళా, ఇవెన్నో. అంటే మొత్తం నాకు తెలిసి అయితే 120 130 మరి 160 10 జామ చెట్లు ఉన్నాయి అన్నాడు మా డాడీ. అట్లా కొబ్బరి చెట్లు అంటే ఎక్కువగా అయితే కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. అది కాకుండా జామకాయ, ఇదిగోండి ఇది చూడండి, ఇది దానిమ్మ,
దానిమ్మ చెట్లు, సపోటా, రేగిపళ్ళు, మనకి ఇది రుద్రాక్ష చెట్టు, రాగి చెట్టు చూసినా కందిరీగానే ఇది పరిస్థితి వచ్చేటట్టున్నాం. రాగి చెట్లు, పనస చెట్లు, పనసకాయలు కాసినాయి కదరా. అక్కడ పోదంతా ఇక్కడ చూసిరా వాము చెట్టు. నిజానికి ఇది ఏంలది మా ఇంట్లో ఉండే, అదే అది అప్పటి వరకు పెరగలే అక్క, అస్సలు పెరగలే. ఆ తొట్టి వరకే ఉంటుండే, అదే దాంట్లోనే ఉండేది. 2-3 ఏండ్లు ఉండే, 2-3 ఏండ్లు అందులోనే ఉన్నా కూడా అది ఎంత పెరిగింది, గీత పెరిగింది. ఎంత బాగా నాకు కూడా దీని పవర్ కూడా పెరిగింది, చాలా పెరిగింది. ఈడ అయ్యేగానే ఒక అడవి అయినట్టు అయిందండి. అయ్యే వాసన చూడండి, నలిపితే వాసనే రా చూడు పప్పి. బజ్జీలు వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. పువ్వు కూడా వచ్చింది, చాలా పెద్దగా అయిందండి, పెద్దగా అయింది. అదేంది తెలుసా రా, మసాలా చెట్టు ఆడబెట్టిరట్లా ఎండిపోయింది. అది ఇది అది ఏమంటారు దీన్ని, అంజీర్. అదే అంజీర్ చెట్టు. మనీ ప్లాంట్ చూసిన ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇక్కడ మర్రి చెట్టు అయిందా, అయిందిరా. అదేమైందక్క, ఇంకో ఆడ నుంచి తెల్లగా కొట్టింది. తెల్లగా కొడితే తెంపేస్తాం, తెల్ల అవ్వాలి. వేస్ట్ అయిందా, వేసేసాను. అంటే ఈడ మర్రి చెట్టు చిన్నవి ఇంకా ఉండవేలే. అక్కడ జామ చెట్లు వేసినావా, మన పిల్లలు కొరికి ఈడ పడేసినట్టు. ఈడొకటి, ఆడ 2, ఆడ 3 వస్తాయి, పెద్ద పెద్ద అవుతాయిగా. ఇక్కడ చూసిరండి డ్రాగన్ చెట్టు ఆడ మా ల్యాండ్ లో ఫ్రూట్ మల్బెరీ ఫ్రూట్ వచ్చిందా పప్పి, అది కాదురా ఇటు చూపి. మా ల్యాండ్ లో అండి లేని చెట్టే ఉండదు. ఇగో నువ్వు అడిగినా అవి, నువ్వు ఏమున్నా ఇవి కావాలన్నావు, ఇవి చూసినావు ఎంత వచ్చినాయా. ఇవి నువ్వు ఇంట్లో పెట్టుకునేటివి. అవును ఆడొచ్చినాయా మీవన్నీ అవే. అట్లా మా ల్యాండ్ లో లేని చెట్టే ఉండదండి. ఆల్మోస్ట్ మనకి రెగ్యులర్గా కనిపించే చెట్లు, కనబడని చెట్లు, ఫేమస్ ఉన్న చెట్లు అన్నీ తీసుకొచ్చి మా ల్యాండ్లో పెట్టేసినాము. ఇక్కడే మాది ఇది సంపు అనమాట, పెద్ద సంపు. అందులోనే మేము నీళ్ళు స్టోర్ చేస్తాము. అయితే వితిన్ 3 డేస్కి 2-3 డేస్కి మొత్తం సంపు అంతా నిండిపోతుంది మాది. ఎవ్రీడే ఆల్మోస్ట్. ఇది కూడా మా డాడీ మొత్తం టెక్నిక్గా పెట్టినాడు, అంటే స్మార్ట్. ఇదిలాగా ఏంటంటే బోర్ ఇంట్లో నుంచే వేసుకోవచ్చు అనమాట. అక్కడ ఉండే ఇక్కడ ఆపరేట్ చేసి బోర్ వేయచ్చు, అట్లా బోర్ వేసి ఫిల్ చేసి పెట్టచ్చు. ఇక్కడికి వచ్చినాక మనం డ్రిప్ వదులుకోవాలన్నమాట. రోజు మార్చి రోజు అట్లా డ్రిప్ వదులుతాము, లేదంటే నీళ్ళు కూడా పడతాము. ఇవన్నీ మనకి రుద్రాక్ష చెట్టు. ఇది వచ్చేసి రుద్రాక్ష కాదురా, రామఫలం వచ్చింది. హనుమంత ఫలం కూడా ఉందిరా. హనుమంత ఫలం అటు మా దగ్గర రామఫలం, సీతాఫలం, లక్ష్మఫలం, హనుమంత ఫలం కూడా ఉంది. అన్ని అసలు హనుమంత ఫలం ఉంటుందని మా ల్యాండ్లో పెట్టే వరకు కూడా మాకు తెలీదు. ఇంకా ఆయన చెప్పి తీసుకొచ్చిండు. ఉసిరి చెట్టు, ఇక్కడ స్టార్ ఫ్రూట్. ఈ ఫ్రూట్స్ అయినాయి బాగా ఫ్రూట్స్. సపోటాలు కూడా బాగా అయినాయి. ఇంకో ఆడ చూపి సపోటాలు కూడా అండి బాగా కాయలు కాసినాయి. ఉండే కదా ఏమైనాయి ఇప్పుడే వస్తున్నాయి. ఇంకో ఇడ చూపి అన్ని నిలబడతాయిరా. జామకాయలు లేవురా మా ల్యాండ్లో అండి. పిచ్చుకలు గూళ్ళు చాలా ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి అంటే పండు కావడమే ఆలస్యం, మాకంటే ముందు కాసుకొని ఉంటాయి. అయినట్టు తినేస్తున్నాయి. ఒక్క జామకాయ అంటే ఒక్క జామకాయ ఉంచుతారు. ఇంకా మేము కూడా మనకేం కావాలి చెప్పండి, మనం చేసేదాంతో 4 ప్రాణాలు తిని బతుకుతున్నాయంటే మనకు మంచిగా అనిపిస్తుంది. చిలుకలు, పిచ్చుకలు చాలా ఉన్నాయండి. అంతెందుకు మొన్న ఒకసారి కోతి కూడా వచ్చినుండే.
అది ఇప్పుడు ఇంకా రావట్లేదులే, అది తప్పిపోయి వచ్చినట్టుంది నాకు తెలిసి. ఇగో జామ చెట్లు ఇవన్నీ. జామ చెట్లు కూడా అన్ని రకాలు ఉన్నాయండి. నాటు, హైబ్రిడ్, పింక్, బ్లాక్ చెట్టు అట్లా. ఇవేమో నిమ్మకాయలు. అటుగో ఇంకా పనస చెట్టు చూపించేసి పనసకాయలు. మా ల్యాండ్లో బొంగు చెట్లు ఉంది, రుద్రాక్ష ఉంది, మన ఇదిగో మామిడికాయలు చూసిరా. ఇవన్నీ పండ్లు. చిన్న ఉన్నప్పుడే తెలుస్తుంది పండ్లు లాగా. బెనీషా కాదు, వేరేదేమో. బెనీషా తినేది. ఇదిగో ఇది పనస చెట్టు. పనస చెట్టులో కూడా చిన్న పనస, రౌండ్ ఆరెంజ్, రెడ్ ఆరెంజ్ కదా. తెగిపోయింది. కాయలు ఉన్నాయిగా ఇంకా చాలా. 100 కాయలు ఉన్నాయి. ఒకటే ఇదైతే పెద్ద సైజ్ అయింది. అయిందా చూపి అలా ఒత్తకు ఒత్తుతే పోతున్నాయి. చాలా ఉన్నాయి. 7-8 ఉండేగా. కింద అన్నీ అవే, ఇగో లోపల అన్నీ అవే, పైన కింద. చెట్టు చూపి అసలు. చెట్టు అండి ఎంత చిన్నది తెలుసా. ఇంకో నా హైట్ ఉంది అంతే. నీ హైట్ ఏడుంది? నీకు డబల్ ఉంది. ఏడుంది డబల్. ఇంకో నీ హైట్ ఉందంట. ఇదిగో ఈ గిత్త వస్తుంది పైన ఒక జానుడు. నీ అంత ఉంది మే. అది మామూలుగా పనస చెట్టు పెద్ద మానుకు కాస్తాయిరా. ఇవి హైబ్రిడ్ కదా. అదే మన ల్యాండ్ లో అన్ని హైబ్రిడే అండి. హైబ్రిడ్ చెట్లు అన్నీ పెట్టినాం. ప్రెసెంట్ అయితే అన్నీ మంచిగా ఉన్నాయండి. ఏటికి ఏం లేదు. కాకపోతే కొబ్బరి చెట్లలో మాత్రం ఒక పురుగు వచ్చి మధ్యలో తినేస్తుంది. అట్లా ఒక 5 చెట్లు డల్ అయినాయి. వాటికి ఇంకా ఏం కాలేదు కానీ డల్ అయినాయి. ఆ వాట ఇట అన్నట్టుంది. మనల్ని మన ఫామ్ అతను అదే చెట్ల అతను వాటికి ఏం కాదు మంచిగా ఉంటాయని అంటున్నాడు. కాకపోతే మాకే అవి జర వాళ్ళు పడ్డట్టు ఇట్లా అవ్వడం వల్ల డౌట్ అనిపిస్తుంది. మొత్తం కూడా ఆర్గానిక్గా చేస్తున్నాం అనమాట. అంటే ఎట్టికి చెప్పాలంటే ఎట్టికే నీళ్ళు ఇస్తున్నాం అంతే. ఆ కొబ్బరి చెట్టుకు మాత్రం ఆయన ఏదో తీసుకొస్తాడు వేప మందు లాంటిది. ఆ వేప మందుతోని చేస్తున్నాడు చంపేసి. అట్లా ప్రెజెంట్ అయితే అంతా ఆర్గానిక్గా. వెజిటేబుల్స్కి అయితే కనీసం పురుగు అదేమంటారు అదే కనీసం వేప మందులు కూడా కొట్టకుండా. అంటే ఇంకా ఎట్టికి పురుగు వచ్చినా కూడా అది పురుగు వస్తే చచ్చింది, మళ్ళీ ఎట్టికి బతికితే బతికింది అన్నట్టు వెజిటేబుల్స్ని ముఖ్యంగా అయితే. కాకపోతే ఈ మిగతా ఏ చెట్లకు కనీసం వేప మందు కూడా కొట్టలేదు. ఈ కొబ్బరి చెట్లకు మాత్రమే అవుతుంది. అది కూడా ఎందుకంటే ఒక పురుగు వస్తుంది, పెద్ద పురుగు, అది తినేస్తుంది. దానివల్ల మాత్రం మస్తు తలకాయ నొప్పి ఉందండి. నన్ను అడిగితే ఎవరన్నా కొబ్బరి చెట్ల మెయింటెనెన్స్ ఎట్లుంటుందని అడిగితే కొబ్బరి చెట్లు మస్తు కష్టమే అనిపిస్తుంది. కంపారిటివ్లీ మన మామిడి చెట్ల కంటే కొబ్బరి చెట్లు కొద్దిగా కష్టమే ఉంది. ఎందుకంటే పురుగు తయారై వెంటనే విత్ఇన్ చూడకపోతే 1-2 డేస్లో కథం పట్టించేస్తుంది చెట్టుని. మామూలు ఆ చెట్లన్నా కొంచెం 1 వీక్ అట్లుంటాయి. ఇది మాత్రం అట్లుందనమాట. అయితే ఇది అండి మా ల్యాండ్ని చూపిస్తా అన్నారు. ల్యాండ్ టూర్ అనుకోండి. కాకపోతే డీటెయిలింగ్గా చూపించలేదు. డీటెయిలింగ్గా చూపిస్తే అయితే ఈ రోజు నుంచి రేపటి వరకు అణువు చూపించాలి. అంటే ఈ చెట్టు ఇట్లుంది, అట్లా అయింది, ఇక్కడ ఇదైంది, అదైంది అని. అట్లా కాకుండా బ్రీఫ్గా అన్నిటి గురించి చెప్తూ ఈ మధ్య ఏం జరిగినాయి ఏంది అనేది చూపించిన అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నేను మాట్లాడిన మాటలన్నీ కూడా నిన్న లాస్ట్ వీడియోలో మీరు చూసిన మన తెలంగాణది కానీ ఈరోజు రాయలసీమది కానీ ఇవన్నీ ఏంటంటే నాకు వచ్చినట్టు మిమ్మల్ని ఏదో ఎంటర్టైన్ చేయాలి అనే ఒక్క ఉద్దేశంలోనే నాకు వచ్చిన విధంగా నేను ట్రై చేస్తున్నా. చీకటికి వస్తున్నాను ఇంతసేపు వచ్చిన విధంగా ట్రై చేస్తున్నా కానండి. ఎవరిని ఏది నేను కావాలని తక్కువ అని ఎటకారం కానీ ఇవి ఏవి లేవు. మీకు కొంచెం అంటే ఇప్పుడు నాకు కంప్లీట్గా రాదు కాబట్టి వచ్చింది ట్రై చేద్దాం. చూసి మీకు ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వేరియేషన్ ఉంటుందని తప్ప ఇంకే ఉద్దేశం లేదు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకే అండి, బాయ్.